తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరో 3 రోజుల్లో వెల్లడి కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో ఎక్కువగా డీఎంకేకు అధికారం దక్కుతుందని చెప్పాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే విజయ్ చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇవ్వడమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సంచలనం సృష్టిస్తారా? లేక తేలిపోతారా? అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతోంది. కానీ విజయ్ మాత్రం గెలుపుపై పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనాలు నిజమైతే మాత్రం విజయ్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లే. పార్టీ పెట్టిన తొలిసారి ఇంతటి క్రేజ్ రావడం విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. విజయ్ మరో ఎన్టీఆర్గా మారొచ్చన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా తమిళ ప్రజలు ఎప్పుడూ మార్పును కోరుకుంటారు. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరొకసారి అధికారంలోకి రాదు. అలాగే కొత్త పార్టీలను ఇటీవల కాలంలో ఆదరించడమూ లేదు. కమల్ హాసన్, విజయకాంత్, శరత్ కుమార్ వంటి వారు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. కానీ విజయ్ గ్లామర్ వేరు, ఇమేజ్ వేరు. విజయ్ రోడ్ షోలు, బహిరంగ సభలకు పోటెత్తిన జనాన్ని చూస్తే దళపతి వస్తున్నాడని నాడే అనిపించిందని రాజకీయ విశ్లేషకుడు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్తో అన్నా డీఎంకే నేతలు విజయ్తో టచ్లోకి వెళ్లారంటున్నారు. విజయ్ కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ ఉండటం, ఎన్నికల ఫలితాలు వెలువడగానే నేరుగా తన వద్దకు రావాలని చెప్పడం కూడా ఈ చర్చకు దారితీసింది. మరొక వైపు విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ సినిమాలు ఆపడంతో పాటు ఆయన కుటుంబ సమస్యలను ఎన్నికలకు ముందు బయటకు తేవడం కూడా ప్రజల్లో సానుభూతి పెరిగిందంటున్నారు.